Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి బిగ్ షాక్. వైసీపీలో చేరిన మన్యం నేతలు అధికారంలోకి వచ్చి ఇంకా కొద్ది కాలమే అయినప్పటికీ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైందా అని ఇప్పుడంతా తర్కించుకునే పరిస్థితి ఉంది. వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో కూడా 2024 ఎన్నికలలో టీడీపీ కూటమి జెండా ఎగరవేసింది. అయితే ఇప్పుడు మెల్లగా రాజకీయం మారుతోందని అంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట పార్వతీపురంలో అధికార పార్టీ తీరు నచ్చక అనేక మంది వైసీపీలోకి చేరడం ద్వారా కూటమికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే తాము వైసీపీలో చేరుతున్నట్లుగా వారు చెబుతున్నారు. పార్వతీపురంలోని లక్ష్మీపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలన కావాలని జనాలు కోరుకుంటున్నారని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాటు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జనంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. వైసీపీని మరింతగా బలోపేతం చేయాలని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న తీరు మీద జనంలో అసంతృప్తి ఉందని, దానిని ఎండగడతామని ఆయన చెప్పారు.